జీ తెలుగు న్యూస్ ప్రేక్షక మహాశైలకు శుభాభినందనలు. శ్రీ గణేశాయ నమః, శ్రీ ధర్మపురి లక్ష్మీ నృసింహాయ నమః, శ్రీ రామదూతం శిరసా నమామి. ఈ వారం ద్వాదశ రాశుల ఫలితములు మరియు సూచనలు, సలహాలు. ఈ వారం అనగా 6/7/2025 ఆదివారం, ఆషాఢ శుక్ల ఏకాదశి మొదలుకొని 12/7/2025 శనివారం, ఆషాఢ బహుళ విద్య వరకు. గ్రహస్థితులు: గురువు మిథునం, శని మీనం, రాహు కుంభం, కేతువు సింహం, రవి మిథున రాశి, బుధుడు కర్కాటకం, శుక్రుడు వృషభం, కుజుడు సింహం, చంద్రుడు తులా, వృశ్చిక, ధనుస్సు, మకర రాశిలో సంచరిస్తున్నాడు. మొదటగా మేషరాశి. ఈ మేషరాశి వారికి వారం కొంత మిశ్రమ ఫలితాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. రవి, బుధ, శుక్రులు మరియు రాహు మంచి శుభస్థానంలో ఉండడం వలన వీరు చేసేటువంటి పనులలో ఇంత నిమగ్నతతోని, ఇంత శ్రద్ధతోని చేసినా కూడా కొన్ని ఆటంకాలు ఎదురయ్యేటట్టుగా ఉంటాయి. ధనం మాత్రం చేతికి అందుతుంది. ఆగిపోయినటువంటి డబ్బులు చేతికి అందినట్టే అందుతాయి. కొన్ని సంఘటనలకు చెల్లించిపోక తప్పదు. కుటుంబ వాతావరణం చక్కగా ఉంటుంది. కాకపోతే కుటుంబ సభ్యులకు కానీ, వారి బంధువులకు కానీ చిన్న చిన్న అనారోగ్య బాధలు ఎదురవటం చేత వీరికి కొంత ఆర్థికపరమైనటువంటి భారం పడేటట్టుగా ఈ వారం గోచరమవుతున్నది. స్త్రీలకు కొంత బరువు బాధ్యతలు పెరుగుతాయి. ఉద్యోగస్తులకు కొంత చికాగ్గా వాళ్ళ పనిని నిర్వర్తించేటట్టుగా ఉంటుంది. పై అధికారులకు లేదా వారి యాజమాన్యం వారు కొంత ఒత్తిడి తెచ్చేటట్టుగా ఈ వారం కనబడుతున్నది. కొన్ని అన్కాల్డ్ ఎక్స్పెండిచర్స్, అనుకోని వెనుకోని ఖర్చులు మీద పడడం చేత కొంత విచారంకు గురి అవుతారు. అలానే ధనాదాయం పెరుగుదల దిశగా మాత్రం ప్రయత్నం చేస్తూనే ఉంటారు. స్థిరాస్తుల కొనుగోలు విషయం లోపల ప్రణాళికలు వేస్తారు, కానీ సక్సెస్ మాత్రం కొంచెం తక్కువగా ఉంటుంది. వ్యాపారస్తులకు చిన్న చిన్న అవాంతరాలు ఏర్పడేటట్టుగా ఉంటాయి. చేసేటువంటి వ్యాపారంలో కొంత నష్టాన్ని చవి చూడడము లేదా వారి వస్తువులకు కొంత నాణ్యత లోపంతో కొంత గిరాకీ చెడిపోవడము అటువంటి జరిగేటట్టుగా గోచరమవుతున్నది. విద్యార్థులు ఇంత కష్టపడితే కానీ మంచి మార్కులు కానీ లేదా మంచి విశ్వవిద్యాలయాల్లో, స్కూళ్ళలో సీట్లు దొరకడం కొంచెం ఇబ్బందిగా ఉండేటట్టుగా ఉంటుంది. వృత్తి ఉద్యోగాల్లో మరియు అన్ని రంగాల వారికి కూడా కొంత మిశ్రమ ఫలితాలు కనబడితే ఉంటాయి. కనుక వీరి ఇష్టదైవాన్ని ప్రార్థించండి, పూజించండి. కొంత దుష్పరిమాణాలు తగ్గేటట్టుగా ఉంటాయి. తదుపరి వృషభ రాశి. ఈ రాశి వారికి ఈ వారం చాలా చక్కగా వ్యవహారాలలో అనుకూల్యత లభిస్తుంది. డబ్బు చేతికి అందుతుంది. వీరు చేసేటువంటి వృత్తి ఉద్యోగాల్లో మంచి నైపుణ్యాన్ని ప్రదర్శిస్తారు. పై అధికారుల మెప్పు పొందుతారు. ప్రమోషన్స్ లాంటివి లాభించేటట్టుగా ఉంటాయి. ధనాదాయం పెరుగుతుంది. ఆగిపోయినటువంటి డబ్బులు చేతికి అందడం జరుగుతుంది. విలువగల వస్తువులను కొనేటట్టుగా ఉంటుంది. గురువు ద్వితీయ స్థానంలో, శని ఏకాదశ స్థానంలో మరియు బుధుడు కూడా, శుక్రుడు కూడా మంచి స్థానాల్లో, శుభస్థానంలో ఉండటం చేత వీరు అనుకున్న పనులని చక్కగా నెరవేర్చుకుంటారు. విద్యార్థులకు మంచి మార్కులు లేదా మంచి సీట్లు వచ్చేటట్టుగా గోచరమవుతున్నది. ఉద్యోగస్తులకు వారికి సంబంధించిన వారు కోరినటువంటి ప్లేస్కు ట్రాన్స్ఫర్ కావడం, స్థల మార్పిడి, అనుకూల్యమైనటువంటి స్థల మార్పిడి జరిగేటట్టుగా ఉంటుంది. విలువగల వస్తువులను కొని తెచ్చుకుంటారు. స్థిరాస్తుల విషయం లోపల కొంత ప్రయత్నం ఫలించేటట్టుగా ఉంటుంది. కొంత అనుకోకుండా డబ్బు చేతికి అందడం, వృత్తి ఉద్యోగాల్లో మంచి పేరు, కీర్తి, ప్రతిష్టలు వచ్చేటట్టుగా గోచరమవుతున్నాయి. కాకపోతే చిన్న చిన్న ఈ మాటలు పోవడం, చేసేటువంటి పని చేయించుకుంటారు. కాకపోతే చిన్న చిన్న అవాంతరాలను ఎదుర్కోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. అయినప్పటికీ కూడా మీరు దృఢ సంకల్పంతో, దైవానుగ్రహము, తర్వాత గ్రహానుకూల్యత ఉండడం చేత కొంత ఇబ్బందులు తొలగిపోయి మంచి ఈ వారం నడుస్తుందని చెప్పవచ్చు. అట్లానే అవివాహితులకు శుభవార్తలు వింటారు. సంతానం కొరకు ఎదురు చూసేవారికి కూడా సత్సంతానాన్ని లేదా శుభవార్తలు వినేటట్టుగా ఉంటాయి. దూర ప్రయాణాలు కలిసి వస్తాయి. ఈ వారమంతా కొంత మేరకు శుభ పరిణామాలే అని చెప్పవచ్చు.
తదుపరి మిథున రాశి. ఈ రాశి వారికి వారం లోపల కొంత శుభాశుభ మిశ్రమ ఫలితాలు గోచరమవుతున్నాయి. కొన్ని ఆగిపోయినటువంటి డబ్బులు ఇంకా ఆగడం, పెండింగ్ పోవడం, తర్వాత వీడు చేసేటువంటి పనులలో కొంత జాప్యం అంటే స్లోగా నడవడం, నడక నడవడం, దానితో పై అధికారులు కొంత మాటలు పోవడం వారి చేత జరిగేటట్టుగా ఉంటుంది. వీరు ఎంత చేసినా కూడా కొన్ని పనులు చక్కగా నిర్వర్తించకపోవడం, పూర్తి కాకపోవడం అనేటువంటిది ఈ వారం జరిగేటట్టుగా ఉంటుంది. తర్వాత విద్యార్థులు ఎంతో కష్టపడితే కానీ మంచి మార్కులు రావు. దాని కొరకు వీరు కష్టపడాలి. కుటుంబ వాతావరణం చక్కగా ఉంటుంది. కుటుంబంలో చిన్న చిన్న అభిప్రాయాల్లో భేదాలు, కొట్లాటలు కాకుండా చిన్న చిన్న అభిప్రాయాలలో విభేదాలు వచ్చేటట్టుగా కనబడుతున్నాయి. దాన్ని కొంత మీరు సమయస్ఫూర్తితో వ్యవహరిస్తే దాన్ని అధిగమించేటట్టుగా ఉంటాయి. చిన్న చిన్న అనారోగ్య బాధలు, శిరోబాధ లేదా కడుపుకు సంబంధించినటువంటి చిన్న చిన్న వైద్య సేవలు అవసరం పడేటట్టుగా ఈ వారం గోచరం అవుతున్నది. వీరు చేసేటువంటి పనిలో పెండింగులు పడ్డా కూడా చివరికి వీరికి కొంత ఫేవర్లో వచ్చేటట్టుగా రిజల్ట్స్ ఉంటాయి. అట్లానే విదేశ పర్యటనలకు వెళ్ళే వారికి కొంత ఇబ్బందికరంగా ఉంటుంది. వీసా లాంటివి కొంత ఇబ్బందికరంగా ఉండేటట్టుగా ఉంటాయి. ఇప్పటికే ఉద్యోగం అంటే వీసా లాంటి తర్వాత ఈ విదేశాలలో స్థిరపడేవాళ్ళు, తర్వాత విదేశాలలో ఉద్యోగ అన్వేషణ చేసేవారికి కొంత ఎదుర్కోవాల్సిన అవసరం ఉంటుంది. చెడు ఫలితాలను ఎదుర్కొంటారు. అనుకోకుండా కొన్ని దుస్సంఘటనలు జరిగేటట్టుగా గోచరం అవుతున్నాయి. కనుక వీరు అప్రమత్తతతో వ్యవహరిస్తే దాన్ని అధిగమించేటట్టుగా ఉంటుంది. విద్యార్థులు కొంత ఎక్కువగా కష్టపడితే కానీ మంచి సీట్లు ఉన్నతమైనటువంటి విశ్వవిద్యాలయాల్లో వీరు ఎదురు చూసేటువంటి సీట్లను కొంచెం ఇబ్బందికరంగా ఉండేటట్టుగా ఉంటుంది. కనుక వీరు చాలా కష్టపడితే కానీ మంచి మార్కులు రావు. అట్లానే కుటుంబ వాతావరణం చాలా చక్కగా ఉంటుంది. వైద్య సేవలు అవసరం పడతాయి. దానికి తగినటువంటి డబ్బులు సమయానుకూలంగా మీకు చేతికి అందుతాయి. కాకపోతే ఎక్కడి నుంచో ఆగిపోయినటువంటి ఒక పని అయ్యి చాలా మనసు ఉల్లాసంగా మాత్రం ఉంటుంది. ఆ పని కొరకు మీరు ఎదురు చూస్తుంటారు. స్థిరాస్తులు కొనుగోలు విషయమా లేదా మీ ఉద్యోగంలో ఒక మార్పు జరిగేటట్టుగా మీ ఫేవర్లో జరిగేటట్టుగా మాత్రం ఒక పని జరిగేటట్టుగా ఉంటుంది. కనుక మీరు మీ ఇష్టదైవాన్ని ప్రార్థించండి, పూజించండి లేదా హనుమాన్ చాలీస చేయండి. కొంత పరిణామాలు తగ్గేటట్టుగా ఉంటుంది. తదుపరి కర్కాటక రాశి. ఈ రాశి వారికి ఈ వారం కొంత దైవానుగ్రహంతో ఈ వారం నడుపుతుంటారు. కాకపోతే గ్రహానుకూల్యత మాత్రం తక్కువగా ఉంటుంది. ఒక శుక్రుడు మాత్రం ఏకాదశ స్థానంలో ఉన్నాడు. మిగతా గ్రహాలన్నీ కూడా మీకు కొంత చెడు ప్రభావాన్ని చూపేటట్టుగా ఉంటుంది. మాటలు పడేటట్టుగా ఉంటుంది. బంధువులతోని, ఇరుగు పొరుగు వారితోని ఎంత మీరు పని చేయించుకుంటారు. తర్వాత కొన్ని చివాట్లు మాటలు పడేటట్టుగా ఈ వారం గోచరం అవుతున్నది. ధనాదాయం పెరిగే దిశగా మీరు ప్రయత్నిస్తారు. కాకపోతే ప్రయత్నాలన్నీ విఫలమయ్యేటట్టుగా ఈ వారం గోచరం అవుతున్నాయి. చిన్న చిన్న అవాంతరాల నుంచి ఎదుర్కోవాల్సిన అవసరం ఉంటుంది. భయాందోళనలకు గురి అవుతారు. చిన్న చిన్న అనారోగ్య బాధలకు గురికాక తప్పదు. కాకపోతే మీ ఇంట్లో ఏదో ఒక విధమైనటువంటి ఈ భగవంతుని అంటే పూజల ద్వారా మీరు ఆ దైవానుగ్రహంతో కొంత ఈ వారం నడిచేటట్టుగా వ్యవహారాలలో అనుకూలంగా జరిగేటట్టుగా ఉంటుంది. కాకపోతే మీ కుటుంబంలో చిన్న చిన్న అవాంతరాలను ఎదుర్కోవాల్సిన అవసరం ఉంటుంది. అనారోగ్య బాధల నుండి విముక్తి పొందుట కొరకు ప్రయత్నిస్తుంటారు. దూర ప్రయాణాలు కలిసి వస్తాయి. కాకపోతే వస్తువులతోని కొంత ప్రయాణాలలో కొంత జాగ్రత్త అవసరమని మీకు సెలవు ఇవ్వడమైనది. అట్లానే దూర ప్రాంతాల నుండి మీ బంధువుల రాకతోని ఇల్లంతా కొంత సందడిగా ఉంటుంది. దాంతో ఎక్కువగా మీకు ఖర్చులు అయ్యేటట్టుగా ఉంటుంది. అన్కాల్డ్ ఎక్స్పెండిచర్స్ కలుగుతాయి. దాంతో మీకు కొన్ని చికాకులు, ఆర్థికపరమైనటువంటి కొంత ఇబ్బందులు పడేటట్టుగా కూడా ఈ వారం గోచరమవుతున్నది. వృత్తి ఉద్యోగాలలో ఉన్నవారికి మాత్రం చాలా చక్కగా ఉంటుంది. కాకపోతే ఈ పై అధికారుల ఒత్తిడి మాత్రం తట్టుకోవాలి మీరు. అట్లానే వ్యాపారస్తులకు నూతన వ్యాపారాలు పెట్టుబడి పెట్టడానికి తగినటువంటి సమయం కాదు కనుక మీరు వేచి ఉండాలి. కొన్ని అవాంతరాలు బిజినెస్లలో కొన్ని ఇబ్బందులు మాత్రం ఎదుర్కోక తప్పదు. ఆకస్మికమైనటువంటి తనిఖీలు మీ మీద జరిగేటట్టుగా ఉంటుంది. కనుక మీరు మీ బుక్స్ కానీ మీకు సంబంధించిన వ్యవహారాలు చాలా చక్కగా ఉంచుకోవాలి. దాంతో మీరు కొంచెం అధిగమించేటట్టుగా ఉంటుంది. మీకు సంబంధించినటువంటి దైవాన్ని మీరు ప్రార్థించండి.
లేదా హనుమాన్ చాలీసా, శ్రీరామరక్ష పారాయణం చేయండి. తప్పకుండా కొన్ని పరిణామాలు తగ్గేటట్టుగా ఉంటాయి. తదుపరి సింహరాశి. ఈ రాశి వారికి ఈ వారం చాలా చక్కగా ఉంటుంది. గ్రహానుకూల్యత చాలా బాగుంటుంది. విలువగల వస్తువులను కొని తెచ్చుకుంటారు. ఆకస్మికంగా ధనలాభం లేదా ఆకస్మికంగా మీకు స్థిరాస్తుల యోగం పట్టేటట్టుగా ఈ వారం వ్యవహారాలలో ఉంటుంది. విద్యార్థులకు తగినటువంటి సలహాలు ఇచ్చేవారుంటే తప్పకుండా ముందుకు దూసుకెళ్తుంటారు. గురువు మరియు రవి ఏకాదశ స్థానంలో ఉన్నారు కనుక మీరు అనుకున్న పనులని చక్కగా నిర్విఘ్నంగా కొనసాగుతాయి. దైవానుగ్రహం మాత్రం ఉంటుంది. మీకు స్థిరాస్తుల యోగం ఉంటుంది. మీకు ఆగిపోయినటువంటి డబ్బులు కానీ ఆగిపోయినటువంటి మీకు స్థిరాస్తుల లోపల ఉన్న కేసులు లేదా ఇబ్బందులు కూడా తొలగిపోయి మీ చేతికి వచ్చేటట్టుగా ఈ వారం గోచరమవుతున్నాయి. కాకపోతే కొన్ని అన్కాల్డ్ ఎక్స్పెండిచర్స్, వినుకోని ఖర్చులు మాత్రం మీ మీద పడేటట్టుగా ఉంటాయి. మీ ఇంట్లో వృద్ధులు లేదా మీ ఇంటికి సంబంధించిన మీ బంధువులకు సంబంధించినటువంటి వారికి చిన్న చిన్న అవాంతరాలు, కొంత ఆర్థిక పరంగా ఇబ్బందులు కలిగితే మీరు ఆదుకోవడం లేదా వారికి వ్యయాలు అంటే ఖర్చులు ఎక్కువగా అయినప్పుడు మీరు కొంత సహాయం చేసేటట్టుగా ఉంటారు. కనుక దానికి సంబంధించినటువంటి మీకు ఖర్చులు అధికమయ్యేటట్టుగా వ్యవహారాలు ఉంటుంది. కొంత ఇబ్బందికరంగా ఉన్నా కూడా సమయానుకూలంగా మీ డబ్బులు చేతికి అందుతాయి. వృత్తి ఉద్యోగాల్లో నైపుణ్యాన్ని ప్రదర్శిస్తారు. ధనలాభం పెరుగుతుంది. ఆగిపోయినటువంటి డబ్బులు చేతికి అందడం జరుగుతుంది. మీ పిల్లలు విలువగల వస్తువులను కొంటారు లేదా మీ పిల్లలు మంచి నైపుణ్యాన్ని లేదా కీర్తి ప్రతిష్టలు తేవడం చేత మీకు చాలా గర్వంగా ఫీల్ అయ్యేటట్టుగా ఈ వారం గోచరమవుతున్నాయి. కొన్ని అన్కాల్డ్ ఎక్స్పెండిచర్స్ అయినప్పటికీ కూడా సమయానుకూలంగా మీ డబ్బులు మాత్రం చేతికి అందుతాయి. సంఘ సేవలలో లేదా సామాజికమైనటువంటి సేవలు కూడా మీరు ఈ వారం చేస్తారు. దైవానుగ్రహం కొరకు మీరు యజ్ఞయాగాది కర్మలు దైవిక సంబంధమైనటువంటి పూజాధికారులలో కూడా పాల్గొనేటట్టుగా ఈ వారం గోచరమవుతున్నది. విద్యార్థులకు అనుకూలమైన సమయమే. అట్లానే అవివాహితులకు కూడా తప్పకుండా వివాహ యోగ్యత ఏర్పడుతుంది. మీరు అనుకున్న పనులన్నీ చక్కగా నెరవేరుస్తారు. ఈ వారం అన్ని రంగాల వారికి కూడా శుభ సూచనలని తెలియజేయడమైనది. తదుపరి కన్యరాశి. ఈ రాశి వారికి ఈ వారం చాలా చక్కగా ఈ వారం గడుస్తుంది. సమయానుకూలంగా మీకు కొత్త సలహాలు ఇచ్చేవారు మీ దగ్గరికి వస్తారు. మీ చేసేటువంటి వృత్తి ఉద్యోగాలు లేదా మీరు చేసేటువంటి వ్యాపారం అనుకోండి, వాటిలో తగినటువంటి సలహాలు మీకు ఆకస్మికంగా మీ పక్కవారు పొరుగువారు మీకు ఇవ్వడం చేత ఆ సలహాలతోని ముందుకు దూసుకెళ్తుంటారు. ధనాదాయం పెరుగుతుంది. రవి దశమ స్థానం ఉన్నాడు. అట్లానే బుధుడు ఏకాదశ స్థానం, శుక్రుడు నవమ స్థానంలో మీ ఇష్ట కార్యసిద్ధి, మీరు ఏదనుకుంటే ఆ కార్యాన్ని సిద్ధించేటట్టుగా మీరు వ్యవహారాలు అనుకూలిస్తాయి. తగినటువంటి డబ్బులు చేతికి అందుతాయి. ఎక్కడి నుంచో ఆగిపోయినటువంటి డబ్బులు మీరు ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారో దానికి సంబంధించిన మీరు ఎక్స్పెక్ట్ చేసినంత మీరు పొందగలుగుతారు. ధనాదాయం పెరుగుతుంది. వృత్తి ఉద్యోగాల్లో ఉన్న వారికి కొంతమేరకు అనుకూలత ఏర్పడుతుంది. కాకపోతే మీకు విపరీతమైనటువంటి పని భారం పెరుగుతుంది. పక్కవారి పని కూడా మీ మీద వేసుకొని చేయడం చేత మీకు కొంత మీ పేరు ప్రతిష్టలు ఇనుమడిస్తాయి. అట్లానే విద్యార్థులకు కొంతమేరకు శుభ సూచనలే కనబడుతున్నాయి. అట్లానే ఎప్పుడో ఆగిపోయినటువంటి డబ్బులు, ఎక్కడి నుంచో ఆగిపోయినటువంటి కేసులు అటువంటి తొలగిపోయేటట్టుగా ఉంటాయి. దూర ప్రయాణాలు కలిసి వస్తాయి. అలానే తీర్థయాత్రలు లేదా దైవానికి సంబంధమైనటువంటి పూజలలో మీరు పాల్గొనడం జరిగేటట్టుగా ఉంటుంది. మీకు ఇంట్లో ఒక శుభకార్యాలోచనల కొరకు కొంత ఆలోచనలో ఉంటారు. ఏ రకంగా మీరు నిర్వర్తించాలి అనేటువంటి విషయం ఈ వారం ఒక చర్చనీయాంశంగా ఈ వారం గోచరమవుతున్నది. కుజుడు 12వ స్థానంలో ఉండడం వలన, వ్యయ స్థానంలో ఉండడం వలన కొన్ని అన్కాల్డ్ ఎక్స్పెండిచర్స్, కొన్ని వినుకొని ఖర్చులు మాత్రం మీ మీద పడతాయి. దానికి మీరు సిద్ధంగా ఉంటారు. దానికి తగినట్టుగా మీరు డబ్బును సిద్ధం చేసుకుంటారు. అయినప్పటికీ కూడా కొన్ని ఇబ్బందులు మాత్రం ఎదుర్కోక తప్పదు. కనుక మీరు ఈ వారమంతా శుభాశుభ మిశ్రమ ఫలితాలు ఉంటాయి. మీకు ఇష్టదైవాన్ని ప్రార్థించండి, పూజించండి. తదుపరి తులారాశి. ఈ రాశి వారికి వారం చాలా చక్కనైనటువంటి వారం. మీరు పనులన్నీ చక్కగా నెరవేర్చుకుంటారు. అన్ని రంగాల వారికి ఈ వారం శుభప్రదంగా ఉంటుందని చెప్పవచ్చు. మీరు శుక్రుడు అష్టమ స్థానంలో ఉన్నాడు. ధనలాభం ఏర్పడుతుంది. శని 6వ స్థానం ఉన్నాడు.
భూ సంబంధమైనటువంటి విషయాల లోపల చాలా మీరు అనుకూలంగా ఉంటుంది. మీ ఇంటికి సంబంధించినది లేదా ప్లాట్లు లేదా ఫ్లాట్లకు సంబంధించిన విషయాల లోపల కొనుగోలు లేదా అమ్మకాల విషయం లోపల చాలా లాభసాటిగా వ్యవహారాలు అనుకూలిస్తాయి. కుజుడు కూడా ఏకాదశ స్థానంలో ఉన్నాడు కనుక మీరు భూ సంబంధమైనటువంటి వివాదాలకు దూరంగా అవుతారు. చాలా లాభసాటిగా వ్యవహారాలు అనుకూలిస్తాయి. ధనాదాయం పెరుగుతుంది. ఎప్పటి నుంచో ఆగిపోయినటువంటి డబ్బులు చేతికి అందుతాయి. వృత్తి ఉద్యోగాల్లో ప్రమోషన్స్ లేదా మంచి ఉన్నతమైనటువంటి స్థానాన్ని మీరు సంపాదించుకోగలుగుతారు. స్త్రీలకు కూడా మంచి గుర్తింపు, విలువగల వస్తువులు కొనడం అటువంటివి చేసేటట్టుగా ఉంటాయి. మీరు తీర్థయాత్రలు వెళ్తారు. మంచి తీర్థయాత్రలు, దూర ప్రయాణాలు కలిసి వస్తాయి. అనేక విధమైనటువంటి లాభాలు ఈ వారం మీరు పొందుతారు. అవివాహితులకు మరియు సంతానం కొరకు ఎదురు చూసేవారికి కూడా శుభవార్తలు వింటారు. ఈ వారమంతా మీకు చాలా అనుకూలమైనటువంటి వారమని చెప్పవచ్చు. తదుపరి వృశ్చిక రాశి. ఈ రాశి వారికి ఈ వారం కొంతమేరకు శుభాశుభ మిశ్రమ ఫలితాలు గోచరమవుతున్నాయి. కాకపోతే చిన్న చిన్న అనారోగ్య బాధలకు గురికాక తప్పదు. పైత్యం మరియు కొంత వికారంగా ఉండేటట్టుగా ఈ వారం చిన్న చిన్న అనారోగ్య బాధలు ఉండేటట్టుగా ఉంటాయి. అన్కాల్డ్ ఎక్స్పెండిచర్స్ ఎక్కువగా ఉన్నాయి. ఖర్చులు అధికమవుతాయి. దూర ప్రయాణాలలో కొంత వస్తువులు మీరు జాగ్రత్తగా ఉంచుకోవాలి. ప్రయాణాలు అయినప్పటికీ కూడా కొంత జాగ్రత్తగా అవసరము. వాహనాలు నడిపేటప్పుడు కూడా కొంత అప్రమత్తతోని వ్యవహరించాలి. మీ బంధువులు కొంత దూరంగా ఉండడం చేత వారి కొరకు మీరు కొంత మనసులో ఎక్కువగా అలజడిగా లేదా వారికి సంబంధించినటువంటి విషయాల లోపల ఎక్కువగా మనసులో పెట్టుకొని బాధపడడం అనేటువంటిది ఈ వారం జరిగేటట్టుగా ఉంటుంది. దూర ప్రయాణాలు చేసేటప్పుడు మాత్రం చాలా అప్రమత్తతో ఉండాలని చెప్పి మీకు సలహా ఇవ్వడం అనేది. ఇరుగు పొరుగు వారితో కూడా మాటల్లో విభేదాలు, అభిప్రాయాల్లో మాటలు రావడం అటువంటివి జరిగేటట్టుగా ఉంటుంది. కనుక కొంత ఆచితూచి వ్యవహారాలలో మీరు ప్రవేశించాలి అని చెప్పి మీకు చెప్పడమైనది. వృత్తి ఉద్యోగాల్లో ఉన్న వారికి చేసేటువంటి పనులలో కొన్ని ఆటంకాలు వచ్చేటట్టుగా ఉంటాయి. పై అధికారులతో చివాట్లు పడేటట్టుగా ఉంటుంది. కనుక మీరు ఎటో ఆలోచించుకుంటూ ఒక పని చేయడం చేత కొన్ని ఫెయిల్ అయ్యే అవకాశాలు ఉంటాయి. కనుక మీరు పని మీద నిగ్రహంతోని చేసేటువంటి దానికి గుర్తింపు వస్తుంది. మరి పేరు ప్రతిష్టలు వచ్చేటట్టుగా మీరు ప్రయత్నం చేయాలి. ప్రయత్నం లేకుండా మాత్రం రిజల్ట్ మీకు రాదని చెప్పి మీకు కూడా తెలుసు. కాకపోతే కొంత మీరు ఎక్కువ విచారాలతోని మీ చేసేటువంటి పనులలో ఫెయిల్ అయ్యేటట్టుగా మీరు ప్రవర్తిస్తారు. కనుక మీరు చాలా అప్రమత్తతోని ఆచితూచి వ్యవహారాలు నడిపించాలని చెప్పి సలహా ఇవ్వడమైనది. విద్యార్థులకు కొంతమేరకు గడ్డు కాలం అని చెప్పవచ్చు. ఎక్కువగా కష్టపడితే కానీ మంచి సీటు, ఉన్నతమైనటువంటి మార్కులు రావు. కనుక మీరు ఎక్కువగా కష్టపడాలి. అట్లానే వ్యాపారస్తులకు కూడా చిన్న చిన్న అవాంతరాలు ఏర్పడతాయి. ఆడిట్లు లేదా పై అధికారుల చెకింగ్లు అటువంటివి జరిగేటట్టుగా ఉంటాయి. కనుక మీరు చేసేటువంటి తనిఖీలలో, వారు చేసేటువంటి తనిఖీలలో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. మీరు అన్యాయం లేకుండా న్యాయబద్ధంగా వ్యవహరిస్తే అన్నీ సక్రమంగా అవుతాయి. కనుక మీరు సక్రమమైనటువంటి మార్గాల్లో ఉండాలని చెప్పి మీకు సలహా ఇవ్వడమైనది. కాకపోతే చిన్న చిన్న అవాంతరాల నుంచి దూరం అవుతారు. అన్ని చెడు ఫలితాలు తొలగిపోతాయి. కాకపోతే మీరు చేసేటువంటి పనిని నిమగ్నతతో చేయాలి. అట్లానే మీకు ఇష్టదైవాన్ని ప్రార్థించండి, లేదా శ్రీరామరక్ష పారాయణం చేయండి, సుందరకాండ పారాయణం చేయండి, లేదా మీ ఇష్టదైవాన్ని ప్రార్థించండి. కొంత చెడు ఫలితాలను తగ్గేటట్టుగా ఈ వారం గోచరమవుతున్నది. తదుపరి ధనుస్సు రాశి. ఈ రాశి వారికి ఈ వారం చాలా చక్కగా ఉంటాయి. విదేశాల పర్యటనల కొరకు వెళ్ళే వారికి, వీసా కొరకు ప్రయత్నించే వారికి మంచి వీసా లాంటివి సంప్రాప్తమవుతాయి. విదేశాలలో ఉద్యోగం చేస్తా అనుకునే వారికి మాత్రం తప్పకుండా అనుకూలంగా ఈ వారం వ్యవహారాలు అనుకూలిస్తాయి. ధనాదాయం పెరుగుతుంది. ఇప్పటికే విదేశాలలో పనిచేస్తున్న వారికి సంబంధించినటువంటి వీసాలు పొడిగించడమో లేదా వారికి సంబంధించినటువంటి అనుకూలంగా మీకు జరిగేటట్టుగా ఈ వారం ఉంటుంది. అట్లానే వృత్తి ఉద్యోగాల్లో ఉన్నవారికి మంచి నైపుణ్యాన్ని ప్రదర్శిస్తారు. చాలా అనుకూలమైనటువంటి వారం అని చెప్పవచ్చు. విద్యార్థులకు మంచి మార్కులు, ఉన్నతమైనటువంటి స్థానాన్ని పొందుతారు. అట్లానే అనుకున్న పనులన్నీ నిర్విఘ్నంగా కొనసాగుతాయి. వృత్తి ఉద్యోగాల్లో ఉన్నవారికి ప్రమోషన్స్ లేదా మీకు సంబంధించినట్టు మీరు కోరినట్టుగా స్థల మార్పిడి
ట్రాన్స్ఫర్స్ కూడా మీ ఫేవర్లో జరిగేటట్టుగా అనుకూలమవుతాయి. గురువు సప్తమ స్థానంలో ఉన్నాడు. అట్లానే మీకు తప్పకుండా ఉన్నతమైనటువంటి ఆశయాలు ఉంటాయి. ఆ ఆశయాలు తప్పకుండా సత్ఫలితాలను పొందుతారు. విద్యార్థులకు మంచి మార్కులు వస్తాయి. అవివాహితలకు కూడా శుభవార్తలు వింటారు. అట్లానే సంతానం కొరకు ఎదురు చూసేవారికి కూడా సంతాన సౌఖ్యాన్ని పొందేటట్టుగా ఈ వారం గోచరమవుతున్నది. ఉద్యోగంలో ప్రమోషన్స్ లాభిస్తాయి. కాకపోతే దానికి తగినట్టుగా మీరు కొంత మీ ప్రతిభను కనబరుచుకోవాల్సిన అవసరం ఉంటుంది ఈ వారం. అట్లానే పై అధికారులతోని ఒత్తిడి మాత్రం ప్రెషర్ ఉంటుంది. ఆ ప్రెషర్ని తట్టుకునేటువంటి స్థైర్యాన్ని మీరు దాన్ని సమకూర్చుకోవాల్సిన అవసరం ఉంటుంది. కొన్ని అవాంతరాల నుంచి కూడా దూరం కావాల్సిన అవసరం ఉంటుంది. చిన్న చిన్న బాధల నుండి విముక్తి మాత్రం పొందుతారు. సమయానుకూలంగా డబ్బులు చేతికి అందుతాయి. స్థిరాస్తుల కొనుగోలు విషయం లోపల కొంత ప్రణాళికలు వేస్తుంటారు. కొంత సక్సెస్ దిశగా మీరు వెళ్ళేటట్టుగా ఉంటాయి. చిన్న చిన్న బాధల నుండి విముక్తి పొందుతారు. మీకు సంబంధించినటువంటి ఖర్చులకు సంబంధించినటువంటి డబ్బు మీ సమయానుకూలంగా మీ డబ్బు చేతికి అందుతుంది. దూర ప్రయాణాలు కూడా అనుకూలిస్తాయి. మీ ఇంట్లో ఒక శుభకార్యాలోచన లోపల మీకు ఎక్కువగా ఆలోచనలో ఉంటారు. ఈ వారమంతా కొంత శుభాశుభ మిశ్రమ ఫలితాలు ఉంటాయని చెప్పవచ్చు. తదుపరి మకర రాశి. ఈ మకర రాశి వారికి ఈ వారం నూతనమైనటువంటి ఉత్సాహంతో పరిగెత్తుతుంటారు. శని 3వ స్థానం ఉన్నాడు. రవి 6, అట్లానే శుక్రుడు 5వ స్థానం. లాభం మరియు సుఖమైనటువంటి భోజనం, సమయానుకూలంగా భోజనాలు, తర్వాత సమయానుకూలంగా మీకు అన్ని పనులు చక్కగా నెరవేర్చుకుంటారు. ధనాదాయం పెరుగుతుంది. నూతనమైనటువంటి ఉద్యోగ అన్వేషణలో సక్సెస్ అవుతారు. లాభాపేక్షతోని ఉంటారు కనుక తప్పకుండా మీరు అన్ని పనుల లోపల సక్సెస్ దిశగా ఉంటారు. ఈ వారం నూతనమైనటువంటి ఉత్సాహంతో ముందుకు దూసుకెళ్తుంటారు. సమయానుకూలంగా మీరు దాన్ని క్యాచ్ చేయడం మీకు ప్రత్యేకమైనటువంటి ఈ రాశి వారికి ముఖ్యం. కనుక మీరు అన్ని రంగాల వారికి ఈ వారం చాలా చక్కగా నెరవేర్చుకుంటారు. పేరు ప్రతిష్టలు వస్తాయి. డబ్బులు చేతికి అందుతాయి. నూతనమైనటువంటి వ్యాపారాలు స్టార్ట్ చేసేయడానికి మీరు ఉత్సాహంతో ముందుకు వెళ్తారు. అట్లానే విద్యార్థులకు మంచి మార్గం సుగమంగా జరుగుతుంది. అవివాహితులకు కూడా కొంత మేరకు లాభసాటిగా మీరు మలుచుకుంటారు అనుకూలంగా. తర్వాత వ్యాపారస్తులు కూడా నూతనమైనటువంటి వ్యాపారాలు ప్రారంభం చేయడానికి కొరకు కొంత మేరకు శుభ సమయాన్ని చెప్పవచ్చు. అనుకూలంగా మీ వ్యవహారాలు మీ ఫేవర్లో వచ్చేటట్టుగా ఉంటాయి. ధనాదాయం పెరుగుతుంది. వృత్తి ఉద్యోగాల్లో ఉన్నవారికి కొంతమేరకు మీ తెలివిని ప్రదర్శించి మంచి కీర్తి పేరు ప్రతిష్టలు వచ్చేటట్టుగా ఉంటాయి. కొన్ని అవార్డులు రివార్డులు ఒక విధంగా మీకు ఒక సక్సెస్ అనేటువంటిది వస్తుంది. మీకు సన్మానం లేదా సత్కారం అటువంటి పేపర్లో ఒక వార్తగా మీరు ఈ వారం వచ్చేటట్టుగా కనబడుతుందని చెప్పవచ్చు. ఈ మొత్తం ఈ వారం అంతా శుభ పరిణామాలు ఉంటాయి. అయినప్పటికీ కూడా మీ ఇష్టదైవాన్ని ప్రార్థించండి. ఇంకా ఎక్కువగా శుభ పరిణామాలు ఆటంకాలు తొలగేటట్టుగా ఉంటుందని చెప్పి మీకు చెప్పడమైనది. తదుపరి కుంభరాశి. ఈ కుంభరాశి వారికి ఈ వారం కొంతమేరకు శుభాశుభ మిశ్రమ ఫలితాలు ఉంటాయి. గురువు 5వ స్థానం, బుధుడు 6వ స్థానం, తర్వాత శుక్రుడు 4థ స్థానంలో ఉండడం వలన గౌరవం మరియు ధనలాభం సుఖంగా ఉంటుంది. ఈ వారం అంతా ధనలాభం పెరుగుతుంది. ధనాదాయం పెరుగుతుంది. డబ్బులు చేతికి అందుతాయి. మీ పిల్లలు మంచి మార్కులు లేదా మంచి స్కూళ్ళలో సీట్లు సంపాదిస్తారు. వీసా లాంటివి పెంపొందుతాయి. పై అధికారులతో మెప్పు పొందేటట్టుగా ఉంటుంది. వ్యవహారాలు అనుకూలిస్తాయి. ఉన్నతమైనటువంటి స్థానాన్ని పొందుతారు. ప్రమోషన్స్ లాంటివి లాభిస్తాయి. స్త్రీలకు మంచి గుర్తింపు, ఉన్నతమైనటువంటి స్థానం దొరుకుతుందని చెప్పవచ్చు. అట్లానే స్త్రీలకు మంచి యోగం పడుతుంది. అట్లానే అవివాహితులకు శుభవార్తలు వింటారు. ఉద్యోగాన్వేషణలో సక్సెస్ కావడం జరుగుతుంది. మీరు స్థిరాస్తుల కొరకు ప్రయత్నం తప్పకుండా సక్సెస్ అయ్యేటట్టుగా ఉంటుంది. కొంతమేరకు మీరు ప్రయత్నం చేయండి. కొంతమేరకు సక్సెస్ అవుతారు ఈ స్థిరాస్తుల విషయం లోపల. అలానే ధనాదాయం పెరుగుదల దిశగా మీరు ప్రయత్నం చేస్తారు. నూతన ఉద్యోగం కొరకు ప్రయత్నం చేస్తారు. కొంతమేరకు మీ ప్రయత్నం లోపం వేస్ట్ కాదు కనుక మీరు ఎక్కువగా ప్రయత్నం చేయండి. దైవానుగ్రహం మీ వెంట ఉంటుంది. అలానే గ్రహానుకూలత కూడా ఉంటుంది కనుక మీరు తప్పకుండా దైవం మీద నమ్మి ముందుకు వెళ్ళండి. మీ ప్రయత్నాలు తప్పకుండా సక్సెస్ అయ్యే దిశగా ఈ వారం గోచరమవుతున్నది. తదుపరి మీనరాశి.
ఈ రాశి వారికి ఈ వారం కొంతమేరకు శుభాశుభ మిశ్రమ ఫలితాలు ఉంటాయని చెప్పవచ్చు. కాకపోతే కొన్ని అవాంతరాల నుండి కొంచెం దూరం కావాలి. కొన్ని చెడు ఫలితాలు మీ మీద ఉంటాయి, చెడు గాలులు వస్తాయి. అట్లానే మీకు దూరదృష్టి ఉంటుంది. అయినప్పుడు కూడా ఆ దూరదృష్టి ఏం పనిచేయదు. మీరు ఎక్కడి నుంచో ఆలోచనల లోపల మీరు కొంత ఫెయిల్ కాక తప్పదు. వీసా లాంటివి కొంచెం ఫెయిల్ అవుతాయి. కొంత ప్రయత్నం లోపం లేకుండా చేసినప్పుడు కూడా మీకు కొంత ఫలితాలు కొంత ఆటంకాలు ఏర్పడేటట్టుగా ఉంటాయి. ఎక్కువగా మీరు దైవాన్ని నమ్మండి. వీసా లాంటివి కొరకు మీరు ప్రయత్నిస్తారు. అక్కడ వీసా కొన్ని ఫెయిల్ అయ్యేటట్టుగా ఉంటాయి, పోస్ట్పోన్ అయ్యేటట్టుగా ఉంటాయి. మీ పనులన్నీ కొంత పోస్ట్పోన్ అవుతుంది. కొంత జాప్యం మీద మీ అజాడ్యం అంటే మీకు కొంచెం లేజినెస్తో కూడా కొన్ని విషయాల లోపల పొడగొట్టుకునేటట్టుగా ఉంటుంది. కనుక మీరు అజాడ్యాన్ని విడిచిపెట్టాలి. కొద్దిగా లేజినెస్ని విడిచిపెట్టి కొంత ఉత్సాహంతో కొంచెం ముందుకు వెళ్తే కొన్ని పనులు మీకు సక్సెస్ అయ్యేటట్టుగా ఉంటాయి. విద్యార్థులకు కష్టపడాలి. వాళ్ళకు కూడా లేజినెస్ పొడగొట్టేటట్టుగా మీరు తల్లిదండ్రులు కూడా ఇంట్లో వాళ్లకు సెలవు ఇవ్వాలి. తప్పకుండా ఎంతో ప్రయత్నం చేస్తే కానీ మంచి మార్కులు రావు. ఉద్యోగ అన్వేషణ చేస్తారు, కానీ దానికి చదవకుండా ఉద్యోగ అన్వేషణ చేస్తారు. దాని విషయంగా మీరు మనం ఇంట్లో వారికి చెప్పవలసిన అవసరం ఉంటుంది. ఎన్నో ప్రయత్నాలు విఫలం కావడానికి మీరు ప్రయత్నం లోపం అని చెప్పవచ్చు. కనుక మీరు కొంత అప్రమత్తతో ఉండాలి. దాని కొరకని మీరు మీ ఇష్టదైవాన్ని ప్రార్థించండి. లేదా హనుమాన్ చాలీసా, ఆంజనేయ స్వామి మీకు తోడుగా ఉంటాడు. హనుమాన్ చాలీసా లేదా సుందరకాండ పారాయణాన్ని పఠించండి. మీకు సత్ఫలితాలను పొందుతారు. చెడు పరిణామాలు తగ్గేటట్టుగా మీకు ఉపయోగపడతాయి. లేదా మీ ఇష్టదైవాన్ని ప్రార్థించినా కూడా కొన్ని శుభ పరిణామాలు పొందుతాయని చెప్పి మీకు చెప్పడమేది. స్వస్తి.